పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పచ్చదనం గురించి మాట్లాడుతూ కోనసీమకి ఎవరి దిష్టి తగిలిందో అసలు తెలంగాణ నాయకులు సైతం నాతోటి కోనసీమ పచ్చదనం గురించి చాలాసార్లు మాట్లాడారు. మరి ఇప్పుడు ఎవరి దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు నీలరాలుతున్నాయి అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడంగానే తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్రమైన విమర్శలు అయితే వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని ఒకరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ నుంచి తరిమేస్తామని ఒకరు మాట్లాడారు. మరొక వైపు కుటుంబంతో సహా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోవాలని చెప్పి ఇంకొకరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్ని ఆపుతామని చెప్పేసి ఏకంగా మంత్రి సైతం మాట్లాడే స్థాయికి అయితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడో ఆ మాటల మీద విమర్శలు వెలువెత్తినాయి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంది, ఇక్కడ వీళ్ళు ఎందుకు విమర్శలు చేస్తారు, కాంగ్రెస్ నాయకులే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు ఎందుకు చేస్తున్నారు, అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిలో తప్పుందా, నిజంగానే తెలంగాణ ప్రజలను పవన్ కళ్యాణ్ గారి మాటలు నొప్పించాయా, పవన్ కళ్యాణ్ గారి మాటలకి ఏకంగా జనసేన పార్టీ కూడా స్పందించడం అయితే జరిగింది. జనసేన పార్టీ ఏం స్పందించింది, అసలు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు విమర్శలు జనసేన స్పందన వీటి మీద పూర్తిగా మాట్లాడేసుకుందాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా ఉండి నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మొన్న రాజోలు పర్యటనలో భాగంగా అధికారులతో సమీక్ష జరుపుతున్న సందర్భంగా అధికారులు కొబ్బరి చెట్లని నీల రాలిపోతున్నాయని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్ళగానే పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు తెలంగాణ నాయకులు సైతం కోనసీమ పచ్చదనం గురించి మాట్లాడారు. మనందరికీ తెలుసు గతంలో కేసీఆర్ గారు సైతం కోనసీమ గురించి ఏ విధంగా మాట్లాడాడు, కేటీఆర్ గారు సైతం ఏ విధంగా కోనసీమ గురించి మాట్లాడు అనేది మనం చూసినాం. చాలామంది తెలంగాణ నాయకులకి ఆంధ్రాతో సంబంధాలని చాలామంది అక్కడ చుట్టాలు కూడా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ యొక్క మ్యారేజ్ల విషయంలో కానీ బంధుత్వాలు కలిసిపోయినాయి, మన అందరికీ తెలిసిన విషయమే. అయితే రాజకీయ నాయకులే ఎక్కువగా విమర్శలు చేస్తారు, ప్రజల నుంచి ఎలాంటి విమర్శలు అయితే రావట్లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులకే స్వార్థం ఉంటుంది, వాళ్ళ ప్రయోజనాలు ఉంటాయి, కానీ సామాన్యుడికి ఎక్కడ ఉంటాయి ఇవన్నీ చెప్పండి, ఆలోచించండి. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాటలు ఏదైతే మాట్లాడో దాన్ని కాంగ్రెస్ నాయకులు అయితే తీవ్రంగా విమర్శలు చేశారు. ముఖ్యంగా కోమటిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలని ఆపుతారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు బంద్ పెడతామని మాట్లాడుతుంటే జన సైనికులు అయితే సూటిగానైతే కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న మీరు ఏదైతే ఆయన సినిమాలను ఆపుతా అంటారో, మొన్న వరదలు వస్తే హైదరాబాద్లో ఏకంగా ₹1 కోటి ఆర్థిక సాయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆయన చెక్ అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామికి ₹15 లక్షల ఆర్థిక సాయాన్ని ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కరోనా కష్టకాలంలో తెలంగాణకు చేసిన సాయాన్ని గుర్తు చేస్తారు. ఆక్సిజన్ సిలిండర్లను ఏ విధంగా డొనేట్ చేశారో అది గుర్తు చేస్తారు. అనేక రకాలుగా ఆయన వారాయి మొదటి యాత్రను కూడా కొండగట్టు నుంచే ఆయన ప్రారంభించిన విషయాన్ని కూడా జన సైనికులు కాంగ్రెస్ నాయకులకు అయితే గుర్తు చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు వస్తున్నాయి కదా, మీరు కనీసం పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని రకాలుగా విమర్శిస్తున్నారు కదా, మీరు ఏ రోజైనా ఇదే తెలంగాణ ప్రజలకి ఒక్క సహాయం చేసిరా, మీ జేబులో నుంచి ₹1 సహాయం చేసిర్రా అని చెప్పేసి సూటిగానైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకి ఎందుకు ఇంత కోపం వస్తుంది అంటే, చాలా మంది జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే సూటిగా చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడే కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని మాట్లాడిండు. మొన్న కేంద్రంలో కూడా టీడీపీతో పాటు పొత్తు పెట్టుకొని కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ఎంపీ స్థానాలను కేంద్ర ప్రభుత్వానికి సహాయంగా అందించిండు. పవన్ నై ఆంది అని చెప్పి మోడీ సైతం మెచ్చుకున్నాడు. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్కు అండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత ఉపయోగపడ్డదో మనందరికీ తెలుసు. ఈసారి అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ ఎంత ప్లస్ అయిందో మనందరికీ తెలుసు. ఇవన్నీ కాంగ్రెస్ నాయకులకు పవన్ కళ్యాణ్ గారు నచ్చకపోవడానికి కారణం, మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పందానే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి, సో కాంగ్రెస్ నాయకులను పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్గా చాలా సందర్భాలు ప్రశ్నించండి కాబట్టి సో ఆయన మీద ఇలాంటి విమర్శలు చేస్తారు అని చెప్పేసి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే స్ట్రైట్గా కాంగ్రెస్ను క్వశ్చన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్నో సందర్భాల్లో తెలంగాణ గడ్డ మీద జై తెలంగాణ నినదిస్తూ ఇక్కడి కవులను, ఇక్కడి కళాకారులను, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అమరులను ఎన్నోసార్లు గుర్తు తెచ్చుకుంటూ తెలంగాణ పోరాటమే నా పార్టీకి స్ఫూర్తి, వీరమహిళ అనే ఒక విభాగం పెట్టిండు. ఆ వీరమహిళ విభాగానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పిన విషయాన్ని జన సైనికులు పవన్ అభిమానులు అయితే గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నిలబడి కూడా తెలంగాణ ప్రస్తావన ఇచ్చి నా తెలంగాణ కోటి రతనాల వీణ
అంటూ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని కూడా జన సైనికులు ఈ సందర్భంగా అయితే గుర్తిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలని ఉండదు. కళ్యాణ్ గారు ప్రజలందరినీ ఒకే దృష్టితో చూస్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి తన జేబులో రూపాయిని ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేస్తారు తప్ప ఈ ప్రాంతం వాడ ఆ ప్రాంతం వాడని చూడడం అని చెప్పేసి జన సైనికులు స్ట్రైట్గానైతే ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే విమర్శించారో వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తారు. వాళ్ళు ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏంది, వాళ్ళు తెలంగాణ ప్రజలకు చేసినటువంటి తెలంగాణ ప్రజలకు కల్పించిన భరోసా ఏంది, ఏ రోజైనా జేబులోకి వచ్చి ఒక్క రూపాయి అయినా వాళ్ళు ప్రజలకు సహాయం చేసిర్రా, వాళ్ళ అధికారంలో ఉన్న రోజులు వాళ్ళు సంపాదించుకోవడం, వాళ్ళ చుట్టూ ఉన్న మంద మార్బలను సంపాదించుకోవడం తప్ప ప్రజలకు ఒరిగింది ఏముంది అని చెప్పేసి స్ట్రైట్గానైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తున్నారు. సో దానికి ఈ అంశం మీద జనసేన పార్టీ కూడా అఫీషియల్గా స్పందించింది. పవన్ కళ్యాణ్ గారి మాటల్ని వక్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడు. పవన్ కళ్యాణ్ అంటే ఏంటో ప్రజలందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి మాటల్ని వక్రీకరిస్తున్నారు. ఇలా చేయడం అయితే చాలా తప్పు. పవన్ కళ్యాణ్ గారు అలా అనలేదు అని జనసేన పార్టీ అఫీషియల్గానైతే క్లారిటీ అయితే ఇచ్చింది. అయినా కూడా మరి తర్వాత చూడాలి. ఎందుకంటే ఇంత క్లారిటీ ఇచ్చినాక కూడా మాట్లాడే ఉద్దేశం చేస్తారా లేదా అని చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని 1కి 10 సార్లు వింటే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కూడా స్పష్టంగా ఒకటే మాట మాట్లాడాడు. కోనసీమ అందాల గురించి తెలంగాణ నాయకులు మాట్లాడుతూ ఉండేవాళ్ళు అని చెప్పి గ్యాప్ లేకుండా వెంటనే ఈ యొక్క ప్రాంతానికి ఎవరి దృష్టి కలిగిందో ఇప్పుడు అని చెప్పేసి ఆయన మాట్లాడు. మానవుల దృష్టి నర దృష్టి ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా అనే విధంగా ఆయన మాట్లాడు. దానికి ఇంత రాద్ధాంతం చేస్తూ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేసిరని జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మండిపడుతున్నారు. అసలు ఈ రాజకీయ నాయకుల పట్లే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఈ విద్వేషాన్ని పెంచిపోస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు చేసిన అన్యాయం ఏంది, తెలంగాణ కోసం పవన్ కళ్యాణ్ గారు పరితపించడమా, తెలంగాణ ప్రజలను గౌరవించడమా పవన్ కళ్యాణ్ గారు చేసిన నేరం అని చెప్పి అదేవిధంగా తన సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాలలో తెలంగాణ యాస గురించి, భాష గురించి, తెలంగాణ గొప్పతనం గురించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే గుర్తు చేస్తున్నారు. చలో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో అయితే తెలియజేయండి. జై హింద్.